లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు మీ ముందుంచే నిసాన్ మ్యాగ్నెట్ ప్రెజెంట్స్ ట్రెండ్స్. ఈ వారం మరింత ఎక్సైటింగ్ గా మీ ముందుకు వచ్చింది. సో లెట్స్ వెల్కమ్ దిస్ వీక్ ట్రెండ్స్. మన ఆటో మార్కెట్లో సబ్ కాంపాక్ట్ ఎస్యూవీల జోరు అంతా ఇంత కాదు. ఎస్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనము ఈ సెగ్మెంట్లో నిసాన్ మ్యాగ్నెట్ని చూసాం. ఎస్, దానికి కాంపిటీటర్గా రెనాల్ట్ కూడా ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీని ఇండియన్ ఆటో మార్కెట్కి పరిచయం చేసింది. దాని పేరే రెనాల్ట్ కైగర్. ఎస్ ఫ్రెండ్స్, ఈ వారం ఆటో రేంజ్లో రెనాల్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ కైగర్లో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ చెక్ చేద్దాం. ఎఫోర్డబుల్ ప్రైస్లో మంచి ఫీచర్స్తో కాంపాక్ట్ ఎస్యూవీని రిలీజ్ చేయడంతో చాలామంది కూడా బయర్స్ ఈ కార్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా 6 కలర్స్లలో అందుబాటులో ఉంది. 6 నార్మల్ కలర్స్తో పాటుగా డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక ఫ్రంట్ సైడ్ డిజైన్ మనం చూసినట్లయితే క్వైట్ ఇంప్రెసివ్గా మనకు కనిపిస్తుంది. ఫుల్ విజన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ని దీనికి రూపొందించారు. యూ క్యాన్ సీ దట్. అండ్ అలాగే ఇక్కడ డే టైమ్ రన్నింగ్ లైట్స్ని కూడా దీనికి రూపొందించారు. కాబట్టి ఓవరాల్గా మనం ఈ ఫ్రంట్ సైడ్ డిజైన్ గనక ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి అదర్ కార్స్తో కంపేర్ చేసినట్లయితే క్వైట్ ఇంప్రెసివ్గా మనకు కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్కి చాలా అట్రాక్టివ్ అండ్ అలాగే స్పోర్టీనెస్ని తీసుకురావడం కోసం 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ని కూడా చాలా నీట్గా క్లీన్గా రూపొందించారు. అండ్ సియట్ టైర్స్ని దీనికి ఇచ్చారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినట్లయితే 205 mm హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇందులో దొరుకుతుంది. కాబట్టి ఎలాంటి బంపీ రోడ్లపైన కానివ్వండి, రాక్ రోడ్లపైన కానివ్వండి, బురద రోడ్లపైన కానివ్వండి, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే సైడ్ ప్రొఫైల్లో మనం చూసినట్లయితే ORVMకి పియానో బ్లాక్ ఫినిషింగ్స్ని రూపొందించారు. చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ రూఫ్లో మనం చూసినట్లయితే చాలా స్ట్రాంగ్గా దీన్ని రూపొందించారు. ఏంటంటే మీరు ఎక్కువగా ఏదైనా లోడ్ గిట్లా తీసుకోవాలంటే కూడా ఇది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. రూఫ్ వచ్చేసి సేఫ్టీ పరంగా కూడా ABS విత్ EBDని కూడా ఇందులో ఇచ్చారు. అండ్ ఆల్ పవర్ విండోస్ కూడా ఇందులో మనకు దొరుకుతున్నాయి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇటు డిజైన్ పరంగా కానివ్వండి, అండ్ అలాగే అటు ఫీచర్స్ పరంగా, ముఖ్యంగా సేఫ్టీ పరంగా కూడా దిస్ ఆల్ న్యూ రెనాల్ట్ కైగర్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. రెనాల్ట్ కైగర్ ఎక్స్టీరియర్ పార్ట్ నిజంగా క్యాచీగా మనకు కనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా రియర్ పార్ట్ని కనుక మనం చూసినట్లయితే అదర్ కాంపాక్ట్ ఎస్యూవీస్తో కంపేర్ చేసినట్లయితే క్వైట్ ఇంప్రెసివ్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ టెయిల్ ల్యాంప్ని కంప్లీట్ యూనిక్గా రూపొందించారు. షీ షేప్లో ఉన్నటువంటి టెయిల్ ల్యాంప్ని దీనికి రూపొందించారు. అలాగే రియర్ సైడ్లో మనం చూసినట్లయితే రెనాల్ట్ సిగ్నేచర్ లోగో ఏదైతే ఉందో ఇందులోనే మనకు కెమెరాని ఇంటిగ్రేట్ చేయడంతో అంటే స్పేస్ మేనేజ్మెంట్ అనేది చాలా క్లెవర్గా రూపొందించడంగా మనకు తెలుస్తోంది. రియర్ సైడ్ కెమెరా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇన్సైడ్లో ఉన్నటువంటి స్క్రీన్లో చూస్తూ ఈ కార్ని సో ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ కైగర్ సిగ్నేచర్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కెమెరాతో పాటుగా మనకి ఇక్కడ సెన్సార్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. రియర్ సైడ్ సెన్సార్ను కూడా రూపొందించారు. అండ్ రియర్ సైడ్ బంపర్ని సిల్వర్ కలర్లో రూపొందించడంతో మల్టీ కలర్ లాంగ్వేజ్ అంతా కూడా చాలా ఎక్స్ప్లోర్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అండ్ రియర్ సైడ్ ఇంకా అట్రాక్టివ్గా ఉండడం కోసం హై మౌంట్ స్టాప్ లైట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రియర్ స్పాయిలర్ని కూడా చాలా స్మార్ట్గా రూపొందించారు. అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. పియానో బ్లాక్ ఫినిషింగ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ షార్క్ ఫిన్ యాంటీనాని మనము టాప్ సైడ్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కార్లో ఉన్నటువంటి బూట్ స్పేస్ మనం ఒకసారి చెక్ చేద్దాం. 405 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్ ఇందులో మనకు కనిపిస్తుంది. ఇది కూడా మనకు సరిపోతలేదు అనుకుంటే కనుక 60-40 స్ప్లిట్ సీటింగ్ సిస్టమ్ని దీంట్లో ఇచ్చారు. కాబట్టి రియర్ సైడ్లో ఉన్నటువంటి ఈ సీట్లను కూడా కంప్లీట్గా ఫోల్డ్ డౌన్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువగా అడిషనల్ బూట్ స్పేస్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్లయితే ఈ ఆప్షన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ ఆల్ న్యూ రెనాల్ట్ కైగర్ అటు డిజైన్ పరంగా కానివ్వండి, ఇటు ఫీచర్స్ పరంగా కానివ్వండి, అండ్ అలాగే లగేజ్ స్పేస్ పరంగా కానివ్వండి వెరీ గుడ్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇన్సైడ్ ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ బ్లాక్ థీమ్ మనకు చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా డోర్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఇది హార్డ్ ప్లాస్టిక్ని ఇక్కడ యూజ్ చేశారు. అండ్ అలాగే డోర్ ఇన్సైడ్లో కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్స్ని దీనికి ఇచ్చారు. రెగ్యులర్గా క్రోమ్ ఇస్తారు కదా, ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్స్ ఇచ్చారు. అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డిజైనింగ్ ఎలిమెంట్ కూడా చాలా నీట్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆల్ పవర్ విండోస్కి సంబంధించినటువంటి బటన్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే అవుట్ సైడ్ రీవే మిర్రర్ని అడ్జస్ట్ చేసుకునే బటన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ హ్యాండిల్ని కూడా చాలా స్పోర్టీగా రూపొందించారు.
చాలా స్టఫ్గా కూడా రూపొందించగా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, అంటే పెద్ద వాటర్ బాటిల్ని కూడా పెట్టుకునేలాగా దీన్ని రూపొందించారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్పీకర్స్ కనిపిస్తున్నాయి. ఈ స్పీకర్స్ కూడా బిగ్గర్ సైజ్లో మనకు రూపొందించారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి మేజర్ కీ పాయింట్స్ గురించి చెప్పినట్లయితే 4 స్పీకర్స్ 4 డోర్లకి మనకు కనిపిస్తాయి. అండ్ అలాగే 4 ట్వీటర్స్ కూడా కనిపిస్తాయి. ఆర్క్మేస్ సౌండ్ సిస్టమ్తో దీన్ని రూపొందించడంతో ఇన్సైడ్ క్యాబిన్ అంతా కూడా చాలా క్లీన్ మ్యూజిక్ని మీరు ఎంజాయ్ చేసేలా దీన్ని రూపొందించారు. అండ్ ఇన్సైడ్లో మనం అదర్ ఫీచర్స్ని చూసినట్లయితే ముఖ్యంగా సీటింగ్ సిస్టమ్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. కాకపోతే లెదర్ సీటింగ్ సిస్టమ్ని మనకు ఇవ్వలేదు, ఓన్లీ క్లాత్ సీటింగ్ సిస్టమ్ ఇందులో మనకు కనిపిస్తుంది. అడిషనల్ యాక్సెసరీస్లో మీకు నచ్చినటువంటి లెదర్ సీటింగ్ సిస్టమ్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే టాప్ అండ్ మోడల్లో మనకు హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు కాబట్టి మీ హైట్కి తగ్గట్టుగా మీరు సీట్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్లయినా మనకు ఉంటూనే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ డ్రైవర్ లెగ్ రూమ్ కూడా చాలా స్పేసియస్గా మనకు కనిపిస్తుంది, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం ఇన్సైడ్కి వెళ్ళి సీటింగ్ సిస్టమ్ ఎంత కంఫర్ట్ని అందిస్తుంది డ్రైవర్కి అనే విషయం కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. చాలా ఈజీగా ఎంట్రీ అవ్వడానికి వీలుగా నాకైతే ఈ కార్ కనిపించింది. సో చూడొచ్చు, కంఫర్టబుల్ సీటింగ్ సిస్టమ్ ఇందులో మనకు దొరుకుతుంది. అండ్ నాట్ ఓన్లీ సీటింగ్ సిస్టమ్, నాట్ ఓన్లీ కంఫర్ట్, లుక్ ఎట్ ద స్టీరింగ్ డిజైన్ చాలా అట్రాక్టివ్గా ప్రీమియంగా మనకు కనిపిస్తుంది. దీన్ని హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, అంటే కిందికి మీదికి చేసుకోవచ్చు, కానీ ముందరికి మాత్రం చేసుకోలేము. టెలిస్కోపిక్ ఫీచర్ని మాత్రం దీంట్లో ఇచ్చారు. అండ్ అలాగే స్టీరింగ్ వీల్ పైన మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఫోన్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ సోర్స్ కూడా ఉంది, అంటే మ్యూజిక్ సిస్టమ్ నుంచి ఎఫ్ఎంకి కన్వర్ట్ కావడం కోసం సోర్స్ని ఇక్కడ రూపొందించారు. అండ్ ఇక్కడ వాయిస్ కమాండ్ బటన్ని కూడా ఇచ్చారు కాబట్టి మీరు వాయిస్ కమాండ్తో మీ ఫోన్ బుక్ని కానీ మ్యూజిక్ సిస్టమ్ని కానీ యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ స్టీరింగ్ వీల్ మధ్యలో రెనాల్ట్ సిగ్నేచర్ లోగో కూడా చాలా ప్రీమియంగా ఉండడం కోసం క్రోమ్తో రూపొందించారు. వెరీ అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకు పియానో బ్లాక్ ఫినిషింగ్స్ కటింగ్స్తో రూపొందించడంతో చాలా నీట్గా మనకు ఈ స్టీరింగ్ వీల్ అంతా కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో మనం చూసినట్లయితే 2 బటన్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం ఈ బటన్ని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ తెలుస్తుంది. అండ్ అలాగే ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేశారు, ఏం సంగతి అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎన్ని గంటలు మీరు జర్నీ చేశారు విషయం తెలుస్తుంది. అండ్ అలాగే సర్వీస్ డ్యూ ఇండికేషన్ కూడా దీంట్లో ఇచ్చారు కాబట్టి విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే డోర్స్ ఎన్ని ఓపెన్ ఉన్నాయి, ఏం సంగతి అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ కనుక మనం చూసినట్లయితే చాలా క్యాచీగా, నీట్గా, క్లీన్గా డిస్ప్లే మనకు కనిపిస్తుంది. 7-inch MID సిస్టమ్ని దీనికి రూపొందించారు. టాప్ స్పీడ్ మనం 220గా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ గ్రాఫిక్స్ కూడా చాలా నీట్గా, క్లీన్గా మనకి ఇందులో కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ న్యూట్రల్ అంటే ఏ గేర్లో ఉన్నామనే విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఓవరాల్గా కంప్లీట్ కిలోమీటర్ రేంజ్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ టైం కూడా ఇచ్చారు, డిజిటల్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేశారనే విషయం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా ఎంత రేంజ్ మీకు ఇది అందిస్తుందనే విషయం తెలుసుకోవచ్చు. సీట్ బెల్ట్ రిమైండర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. హ్యాండ్ బ్రేక్ రిమైండర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఫ్యూయల్ ఎంత ఉంది అనే విషయం కూడా ఇక్కడ మనకు రైట్ సైడ్లో రూపొందించారనమాట. అండ్ అలాగే ఇన్సైడ్ టెంపరేచర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఏ డ్రైవింగ్ మోడ్లో వెళ్తున్నారనే విషయం కూడా మనకి ఇక్కడ నార్మలా, స్పోర్టా అనే విషయం కూడా, ఎకానమీ అనే విషయం కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. మొత్తానికి చూసినట్లయితే 7-inch ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ కూడా చాలా క్లీన్గా, నీట్గా డిస్ప్లే మనకి ఇందులో దొరుకుతుంది. సో ఇన్సైడ్లో మనం కూర్చున్నట్లయితే చాలా ప్రీమియం లుక్ అయితే మనకు కనిపిస్తుంది. లుక్ నాట్ ఓన్లీ లుక్, చాలా ప్రీమియం ఫీల్ని మీరు పొందుతారు ఇక్కడ కూర్చున్నట్లయితే. ఎందుకంటే ఈ సెంటర్ కన్సోల్ ఏదైతే ఉందో హై అండ్ ప్రీమియం కార్లను ఇన్స్పైర్ చేసుకొని డిజైన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. చాలా నీట్గా మనకు ప్రీమియంగా ఈ సెంటర్ కన్సోల్ మనకు కనిపిస్తుంది. అండ్ గ్లో బాక్స్ని మనం ఒక్కసారి ఓపెన్ చేసినట్లయితే హ్యూజ్ గ్లో బాక్స్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చిన్న స్టోరేజ్ ప్లేస్ కూడా ఇక్కడ క్యాబిన్ లాగా రూపొందించారు చిన్నగా. సో చిన్న పేపర్స్ని కానీ అవి కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 29 లీటర్స్ కంప్లీట్ స్టోరేజ్ ప్లేస్ మనకు దొరుకుతుంది అనమాట. అంటే ఇంక్లూడింగ్ గ్లో బాక్స్తో పాటుగా ఇక్కడ మనకు సపరేట్ స్టోరేజ్ ప్లేస్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ స్టోరేజ్ ప్లేస్ కూడా అన్ని కలిపితే మనకు 29 లీటర్స్ స్టోరేజ్ ప్లేస్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇదంతా కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రస్తుతం మనం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి రెనాల్ట్ కైగర్ ఫీచర్స్ని మనం చూస్తున్నాం. రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్, అంటే మాన్యువల్గా కూడా మనం దీన్ని మార్చుకోవడానికి అవకాశం ఉన్నలాగా దీన్ని రూపొందించారు. అండ్ ఇది
కాకుండా మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, 80-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని దీంట్లో రూపొందించారు. యూ క్యాన్ సీ దట్ క్లీన్గా నీట్గా మనకి ఇందులో కనిపిస్తుంది. అండ్ ఇందులో మనం చూసినట్లయితే చాలా ఫీచర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ మీడియా, ఆండ్రాయిడ్ ఆటో అండ్ అలాగే యాపిల్ కార్ప్లేకి ఇది సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ ఇక్కడ ఉంది. అండ్ అలాగే ఫోన్ బుక్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా వెహికల్ సర్వీస్ సెట్టింగ్ అండ్ అలాగే డ్రైవింగ్ మోడ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్ ఏసీని కూడా ఇందులో రూపొందించారు. ముఖ్యంగా టాప్ అండ్ మోడల్లో మనకు ఆటోమేటిక్ ఏసీ ఇక్కడ కనిపిస్తుంది. ఇవి కూడా రౌండ్ షేప్లో దీన్ని రూపొందించడంతో చాలా ప్రీమియం లుక్ దీనికి వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ బటన్స్ గురించి మాట్లాడినట్లయితే ఈ స్క్రీన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించినటువంటి బటన్స్గా మనము దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న డయల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎకానమీ మోడ్, నార్మల్ మోడ్ అండ్ అలాగే స్పోర్ట్స్ మోడ్, అంటే 3 డ్రైవింగ్ మోడ్స్ కూడా దీంట్లో ఇచ్చారు. కాబట్టి మీరు ఎక్సైట్మెంట్ డ్రైవింగ్ కావాలంటే స్పోర్ట్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మంచి మైలేజ్ కావాలంటే ఎకానమీ మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్ అంటే నార్మల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెనాల్ట్ కైగర్ టాప్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫీచర్ని చూస్తున్నాం. చాలా క్లీన్గా నీట్గా డిజైన్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే కంఫర్ట్ ఫీచర్స్తో పాటుగా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో మనకు దొరుకుతున్నాయి. అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఆర్క్మెన్ మ్యూజిక్ సిస్టమ్ని దీంట్లో రూపొందించడంతో క్లియర్ మ్యూజిక్ని మీరు దీంట్లో వినొచ్చు. ఇక సేఫ్టీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఆల్ న్యూ రెనాల్ట్ కైగర్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్తో పాటుగా కంప్లీట్ 4 ఎయిర్ బ్యాగ్స్తో కంపెనీ దీన్ని రూపొందించింది. టాప్ ఎండ్ మోడల్లో మనకు 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ అలాగే స్టాండర్డ్గా మనకు డ్యూయల్ SRS ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇలా దొరుకుతున్నాయి. కాబట్టి ఇందులో మీ జర్నీ సేఫ్టీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆల్ న్యూ రెనాల్ట్ కైగర్లో ఈ స్మార్ట్గా ఉండే స్మార్ట్ కీని కూడా ఇందులో ఇస్తున్నారు. ఇక్కడనే మనము బూట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆల్ డోర్స్ని లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. డిజైన్ చాలా నీట్గా నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ అలాగే ఈ ఆల్ న్యూ రెనాల్ట్ కైగర్ని ఈజీగా స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవడం కోసం, ముఖ్యంగా ఇంజన్ని ఈజీగా ఆన్ అండ్ ఆన్ చేసుకోవడం కోసం పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇక్కడ మనకు కంఫర్టబుల్ రీచ్లో రూపొందించారు. దీంతో ఈజీగా ఈ రెనాల్ట్ కైగర్ ఇంజన్ని స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే స్టాప్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం మనం రెనాల్ట్ కైగర్ రియర్ సైడ్ సీటింగ్ సిస్టమ్ చెక్ చేయడం కోసం రియర్ సైడ్ వచ్చేసినాం. సో రియర్ సైడ్ కూడా సీటింగ్ సిస్టమ్ చాలా కంఫర్ట్గా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నీ రూమ్ చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు నీకి బాగా సపోర్టింగ్గా ఉండేలాగా ఈ సీటింగ్ సిస్టమ్ అంతా కూడా రూపొందించారు. ముగ్గురు కూడా కూర్చోవచ్చు. మనకు ఇద్దరే కనుక కూర్చున్నట్లయితే ఈ ఆమ్రెస్ట్ని కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో స్మార్ట్ ఫోన్ని పెట్టుకోవడం కోసం చిన్న ప్యాసేజ్ని రూపొందించారు. అండ్ అలాగే వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా ఇక్కడ రూపొందించారు. చిన్న గ్లాసెస్ని కూడా ఇందులో మనం పెట్టుకోవచ్చు. అండ్ మెత్తగా ఉండడం కోసం ఇక్కడ కుషనింగ్ని కూడా రూపొందించారు. కాబట్టి విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్గా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ముగ్గురు కనుక ఉన్నట్లయితే ఆమ్రెస్ట్ని తీసేసినట్లయితే కంఫర్టబుల్గా మీరు ముగ్గురు కూడా కూర్చునేలా దీన్ని రూపొందించారు. కాంపాక్ట్ SUV కాబట్టి ఆబ్వియస్గా మనకు ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే రియర్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా ఏసీ కంప్లీట్గా స్ప్రెడ్ అయ్యేలా రియర్ ఏసీ వెంట్స్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డిజైన్ అంతా కూడా నీట్గా రూపొందించారు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మనకు మొత్తం ఒకటే ఇవ్వకుండా 2 మల్టిపుల్గా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏసీని. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏసీని, విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్గా నాకైతే అనిపించింది. అండ్ రియర్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఆ స్మార్ట్ ఫోన్ని ఛార్జింగ్ చేసుకోవడం కోసం రియర్ సైడ్లో ఇక్కడ ఒక చిన్న పోర్ట్ని రూపొందించారు. హెడ్ రూమ్ గురించి మనం మాట్లాడినట్లయితే SUV సెగ్మెంట్లో హెడ్ రూమ్ అయితే చాలా బాగుంటుంది. నీ రూమ్ కూడా చాలా బాగుంటుంది, లెగ్ రూమ్ కూడా. సో ఇక్కడ మనం చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్ హెడ్ రూమ్ ఇందులో దొరుకుతుంది. అండ్ అలాగే బ్యూటిఫుల్ లెగ్ రూమ్ కూడా ఇందులో దొరుకుతుంది. కాబట్టి కంఫర్టబుల్గా మీరు ఈ కార్లో జర్నీ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే, స్పేషియస్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఆల్ న్యూ రెనాల్ట్ కైగర్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆల్
ఆల్ న్యూ రెనాల్ట్ కైగర్ వచ్చేసి మనకు 4 వేరియంట్స్లో అందుబాటులో ఉన్నది. RXE, RXL, RXT అండ్ అలాగే RXZ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మనం RXZ టాప్ మోడల్ అయినటువంటి ఫీచర్స్ని చూస్తున్నాం. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది అండ్ అలాగే ఇది నాన్ టర్బో ఆప్షన్ కూడా మనకు అందుబాటులో ఉన్నది. ముఖ్యంగా చెప్పినట్లయితే ఇది 1000 cc ఇది రిలీజ్ అయింది కాబట్టి అఫోర్డబుల్ ప్రైస్లో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇక పవర్ అండ్ టార్క్ విషయానికి వచ్చినట్లయితే 72 PS ఎట్ 6250 RPM పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటా ఇది పవర్ఫుల్గా దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఆల్ న్యూ రెనాల్ట్ కైగర్ మైలేజ్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 1 లీటర్కి మీకు 17 నుంచి 18 కిలోమీటర్స్ వరకు పర్ఫెక్ట్గా మైలేజ్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 5,64,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ నుండి స్టార్ట్ అయ్యి బేసిక్ వేరియంట్ ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది.